కాలం మీద వద్దు చెప్పలిప్పి భూతాన్ని సాక్షి స్వాడి అంత సీన్ లేదు. అవులా కొడుకును కానీ నేను అర్థమైందా? అవులా కొడుకును కానీ అవులా కొడుకును కానీ నేను భూమి అంటే భూతాన్ని అవులా కొడుకును కానీ నేను అవులా కొడుకును కాను. అరే చెప్పేది చిన్న అల్ల టప్ప కొడుకు అనుకున్నావా? నాకానికే అల్ల టప్ప కొడుకు అనుకున్నావా? అల్లటపా కొడుకు తమ్ముళ్ళగా మాట్లాడుతున్నా, తమ్ముళ్ళగా రెస్పెక్ట్ లేవు. నా బొంగుగా అని చెప్పి అరే బొంగుగానే తెలిసిపెట్ నా సుల్లి అని అర్థమైందా? ఏంది ఏమైంది? నేను ఎంత మంచిగా రెస్పెక్ట్ మాట్లాడుతున్నా అదే రెస్పెక్ట్. చెరువన్నాక చేపలు ఉన్నాయా, ఇంటర్ అన్నాక బ్యాడ్. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే 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 హిమాలయ కొండలు ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం ఏదో సినిమాలో చూశాను. అరే ఎంత అద్భుతంగా ఉంది మాస్టర్. రాత్రంతా గుద్దవాళ్ళు కదా ఆగి హెల్మెట్ మర్చిపోయినా, లైసెన్స్ మర్చిపోయినా అంటే ఎట్లారా మీరు? తీరా 500 ఫైన్. సార్ 500 కాదు సార్, 1000 రూపాయలు ఇస్తే మామూలు కొట్ట. సార్ 500 కాదు సార్, 1000 రూపాయలు ఇస్తే మామూలు కొట్ట. A few moments later. అరే నన్ను ఎందుకు ఇరికిచ్చావు? ఇరికిచ్చకపోతే మళ్ళీ రేపు పొద్దున ఇంటికాడికి పోయి వాని కొట్టిన నన్నే అంటావు. ఇప్పుడు నిన్ను కొట్టింది కాబట్టి నువ్వు కూడా ఏమను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది ఎవడతాడు రమ్మను. ఎవడ్రా నువ్వు? నువ్వు ఇచ్చుడే, నువ్వు హీరో. ఎవడ్రా నువ్వు? రాకీ బాయ్. బాయ్ బాయ్ చెప్తలేడు, మా అన్న పేరు రాకీ బాయ్. బాయ్ బాయ్ వద్దు వద్దు ప్లీజ్. రాఖీ బాయ్ ఎందుకు పెట్టారు ఆ పేరు? నేను చిన్నప్పుడు బాగా నల్లగా ఉన్నానట. అయితే బాయ్ కాడికి తీసుకుపోయి మా అమ్మ బండకేసి రాకేది. రాఖీ బాయ్ అది అట్లా పేరు వచ్చింది. బాయ్ దగ్గర రాకే కాదు. నీ పేరేం పేరు? అధీరా. అధీరా ఏం అది అన్నో ఇది అన్నో నాది అన్న ఏది రా? నా పేరే అధీరా. ఏం పేరు ఇది మంచి పేరు పెట్టుకోవచ్చుగా. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఏ మనుషులు ఉన్నారా భయ్ మీరు? అని నాకు ఒకటి అర్థం కాదు. నేను ఇంత నిజాయితీగా ఉంటా, నా దగ్గర ఎందరు పైసలు తీసుకున్నా 3 రోజులకే కట్టేస్తా. అగర్సే నేను ఈ 30,000 కాదు 3,000 తీసుకున్నా సరే నా దగ్గర ఒక్కోడు కూడా 1 రూపాయి కూడా ఇయ్యారంటే 3 నెలల దాకా. నువ్వు ఇంత చూతే కాదు నీకెట్లు ఇస్తారు నాకు అర్థం కాదు. నువ్వు ఇంత చూతే కాదు నీకెట్లు ఇస్తారు నాకు అర్థం కాదు. ట్రిక్ ఉంటదిరా, గదే ట్రిక్ రా. గుమాయించేటోడికే ఇస్తారు. ఇప్పుడు వినీత కుడితే కదా, రోహిత్ గారు కుడితే కదా, కున్నాడు కుడితే కదా, రాజన్న కుడితే కదా, ఇలా పైసలు ఇస్తారా? సరే ఇప్పుడు చెప్పరా చూద్దాం. ఎంత అడగలరా? ఒక్క 5,000 10,000 ఇస్తా చూడరా. ఒక్క అన్నయ్య అన్న నమస్కారం అన్నయ్య. నేను గుడికి గుడికిన తర్వాత మొక్కి కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చి జాతరలో ఒక దేవుడి ఫోటో కోసం లెంకింది. నీ ఫోటో లేదే దానికి. ఆ దుకాణం మొత్తం నొల్లి పెట్టుకొని ఆ దుకాణానికి అగ్గి పెట్టేస్తానా. నాకు నువ్వు అంటే అంత ఇష్టం, అంత ప్రేమ నిజంగా అన్న. ఒక 10,000 అవసరం ఉండేది అన్న. నాకు నువ్వు ఎంత కొడతావే? 15,000? అయ్యో 20,000 కొట్టే. 20,000 కొడుతున్నావా? సరే నాకు 20 రూపాయలు ఎక్స్ట్రా కొట్టారా, సిగరెట్ కూడా పడతా. ఎందుకన్నా నీ అంగి కూడా నేను నిన్నానేమో, నిన్ను చూసి హీరో అనుకున్నా. తర్వాత చూసి హీరో కొన్ని తోపు అని చెప్పినా. నిజంగా అన్న కొట్టేసాను, 20,000 కొట్టే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ అన్న. ఓకే అన్న, ఇట్లా గుమాయించారా? మీ దోస్తుల కూడా కట్లు బాకీ తీసుకుంటే ఇయ్యారు. అరే మొన్న నెట్ఫ్లిక్స్ లా బ్లాక్ మిర్రర్ చూసినా. దునియా ఎట్లానో సగం కిరాకైపోయింది, మొత్తం కిరాకైపోతే ఏమైతుందన్నా చూపెట్టింది. దాంట్లో మొత్తం డిస్టోపియన్ సొసైటీ అంటే ఏమనుకుంటున్నావు? నరకానికి లప్పం ఫినిష్ చేసి కొంచెం లైటింగ్ ఎల్ఈడీలు పెట్టేసి ఫార్మాటింగ్ చేస్తే గదే డిస్టోపియా. ఒక్కొక్క స్టోరీ ఎట్లుంది అనుకుంటున్నావు? తార్నాక, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ సీదా ఒక లైన్లో ఉండదు. శ్రీశైలం ఘాట్ రోడ్ గంట సేపు అట్లా తిప్పుతాడు ఇట్లా తిప్పుతాడు, ఏడ తిప్పుతాడో తెలియదు. థీమ్స్ అన్ని సింపుల్ ఉంటాయి. మళ్ళా లవ్, హ్యాపీనెస్, ఇమోషన్స్, ఐడెంటిటీ ఇవే థీమ్స్. కానీ అన్ని డబల్ గోస్ట్ డబల్ మసాలా. మనం పానీపూరి అన్న దగ్గర పోయేసి భయ్యా ఔర్ తోడా ప్యాజ్ డాలోనా అంటాం కదా. వీళ్ళు రైటర్ దగ్గర పోయేసి అన్న ఔర్ తోడా మెంటల్ డాలోనా అంటారు స్టోరీలా. ఏం క్వాలిటీ స్క్రీన్ ప్లే అనుకుంటున్నావు? కర్రీ పఫ్ కంటే ఎక్కువ లేయర్లు ఉంటాయి దాంట్లో. పెద్ద ఇమోషనల్ డెప్త్ అది బావి. దాంట్లో దూకుతాం, గడ్డపార అయితే కొడతాం. ఒక ఎపిసోడ్ అయితే మన ముఖాన కొట్టేస్తాడు. ఏమైనా చేసుకో స్టోరీలా, ఏడ తీసుకోవో క్లైమాక్స్ ని ఇష్టం అని చెప్పేసి వీడియో గేమ్ లెక్క రిమోట్ తో నడిపియాలి మనం స్టోరీ ముందుకి. అట్లా చేస్తాడు ఎవడైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మొరాలిటీ, నీ ఐడియాలజీ, నీ బిలీఫ్ సిస్టమ్, నీ ఎథిక్స్ మొత్తం తీసుకోపోయి గండిపేట్ల పడేస్తాడు.
దాని తర్వాత షురు అవుతుంది ఇది థ్రిల్లరా, ఇది డ్రామానా, లేకపోతే లవ్ స్టోరీయా, ఇది అనుకునే వరకు ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత తెలుస్తుంది అది డార్క్ కామెడీ అని. కానీ మనకి ఏడుపు వస్తుంది. ఏడుపు ఎందుకు వస్తుంది అంటే ఆడ బతికే బతుకు మనం బతికే బతుకులో ఎక్కువ ఓన్లీ 4 ఇంచ్ ఫరక్ ఉంటుంది అంతే. ఒక్కొక్క ఎపిసోడ్ ఎంత హార్డ్ హిట్టింగ్ అంటే టీవీలకి వెళ్ళి ఒక చెయ్యి వచ్చి బైరి కొడుతుంది, మనకు కనిపించదు,